ఆదికాండం 3 అధ్యాయంలో 15-16 వచనాలు 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకును ఆమె సంతానములకును వైరము కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛకలుడని అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఎందుకంటే ప్రభు చూడండి వాక్యములను నీకును స్త్రీకిని నీ సంతానములకును ఆమె సంతానములకును వైరము కలగజేతును. స్త్రీ సంతానము అంటే ఇక్కడ రక్షకుడి యొక్క మొదటి వాగ్దానం అండి. మొట్టమొదటి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం. అంతకుముందు ఆదాము అవ్వ దేవుని వ్యతిరేకమైనటువంటి పాపము చేసి దేవుని యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు కృప తెలిసి ఆయన వారిని రక్షించడానికి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం అండి. పాపం వల్ల వచ్చింది జీతం మరణం అండి. దేవునికి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో పాపం వల్ల వారు ఏం పొందుకుంటారో దేవునికి తెలిసాయి. అందుకే దేవుడు కృపతోనూ మనం రక్షించడానికే దేవుడు సిద్ధపడి ఉన్నారు. ఎందుకంటే పాపంలో జీతం మరణం, వారు ఖచ్చితంగా మరణించవలసిందే. అంటే అది మరణం అన్న మాటకి అర్థం ఏంటంటే దేవునికి దూరం అయిపోవటం అని. ఖచ్చితంగా మన అందరి పరిస్థితి అదేనే. ఆ స్థితిలోనే దేవుడు మనకు దయ తెలిసి ఆ పాపంలోంచి విడిపించడానికి ఆయనే సిద్ధం. ఎందుకంటే పాపానికి పరిహారం అనేది మనం ఎవరూ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంది. అందరూ కూడా దేవుని దూరమైన వారమే. ఎవరూ కూడా దేవుని సమీపంలోకి వెళ్ళగలిగిన స్థితిలో ఎవరూ లేరు. మరి ఎవరూ దేవుని సన్నిధిలోకి వెళ్ళే స్థితిలో లేనప్పుడు, దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు మన దేవుని వద్ద నడిపించే వాళ్ళు ఎవరు? ఆ నడిపించే వారి గురించే ఇక్కడ వాక్యం రాయబడి ఉందండి. నీకును స్త్రీకిని, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరము కలగజేస్తును. హల్లెలూయా. వైరము అంటే ఆ మాటకి అర్థం ఏమిటమ్మా? అంటే ఇద్దరి మధ్యన మనస్సాక్షులతో శత్రుత్వం ఉంటుందండి. కేవలం సాతానికి మనకి. ఇక్కడ ఈ మాటకి అర్థం ఏంటంటే నీకును స్త్రీకిని. నీకు అంటే సాతానికి, అదే విధంగాను స్త్రీకి అంటే దేవుని సమాజంలో దేవుని రాజ్యంలో వచ్చినట్టు ప్రజలకని ఖచ్చితంగా శత్రుత్వం ఉంటుందండి. ఆ శత్రుత్వం లేదనుకోండి అందరూ కూడాను సాతానికి లోబడి సాతాను ఆలోచనలతో సాతానులోనే జీవిస్తూ ఉంటారండి. పాపానికి లోబడిపోయి పాపంలోనే జీవిస్తారు, పాపంలోనే మరణిస్తారండి. ఎవరూ కూడా రక్షించబడడానికి అవకాశం లేదండి. ఆ స్థితిలో దేవుడు దయ తెలుస్తారేమాట. ఎందుకంటే పాపిగా కలకాలం జీవించి దేవుని దూరంగా జీవించి బతికే భారంగా మార్చుకుని ఎన్ని రోజులు పాపంలో ఉండి పాపం, ఎందుకంటే పాపికి స్థిరాయం అంటారు చూడండి. ఆయన జీవించేంత కాలం ఏం చేస్తాడు? దేవుని విరోధమైన పనులే చేస్తాడు, దేవుని దూరంగానే జీవిస్తాడు. ఆ జీవితం వల్ల ఆయనకి ఏమాత్రం ఉపయోగం ఉంటుందండి. పాపం మీద పాపం కూర్చుకుని కనుక భయంకరమైన ఒక పాపిగా మారి అక్కడ జీవిస్తూ ఉంటాడండి. అటువంటి జీవితం మనం ఏనాడు కూడా కలిగి ఉండకూడదండి. ఎందుకంటే మనం జీవించి ఎందుకు మనం దేవుడు మనం సృష్టించారు? ఆయన బిడ్డలుగా మార్చుకోవటానికి, ఆయనలో నిలవటానికి దేవుడు మనల్ని ఆయన నిర్ణయించినారు. కాబట్టి ఆయనే నిర్ణయించారు పాపి కలకాలంగా జీవించకూడదు. అందుకే అక్కడ సాతానికి మనకి భర్త వైర్యం అనేది దేవుడు కలగజేశారు. ఇదే ప్రకటన 12వ అధ్యాయం చూడము. ప్రకటన 12వ అధ్యాయంలో 13 నుంచి 17 వచనాలు. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి
ఆమె భూమి మీద పడవేయబడి ఉండుట చూసి ఆ మగ శిశువును కనిన స్త్రీ హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి గొప్ప పక్షిరాజు రెక్కల నుండి ఆమెకి ఇయ్యబడెను. అతడు ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అంతకాలము పోషింపబడును. అంటే సాతాను ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ మన మధ్యలోనే ఉన్నాడు. అందుకే వాడికి త్రోయి పడ్డాడు. వాడికి మనకి ఖచ్చితంగా వైరం ఉంటుందండి. దేవుని బిడ్డలుగా మారిన వారికి సాతాను బిడ్డలుగా మారిన వారికి మధ్యన బద్ధ శత్రుత్వం ఉంటుందండి. అంటే ఈ రోజులు కూడా జరుగుతూ ఉన్నాయి కదండి. దేవుని బిడ్డలకని అదే విధంగాను దేవుని తెలియని బిడ్డలకని ఖచ్చితంగా శత్రుత్వం అంటూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ మొక్కలు ఇల్లు చూడకపోవచ్చు, వీళ్ళ మొక్కలు వాళ్ళు చూడకపోవచ్చు, వాళ్ళ వీళ్ళకి సంబంధం లేకపోవచ్చు, కానీ ఇద్దరమైన ఎటువంటి శత్రుత్వం ఉంటుంది ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకునే. అది దేవుడికి కలగజేశాడు. ఎందుకంటే పాపానికి ఖచ్చితంగా మనం దూరంగా జీవించాలి. పాపాన్ని కలగజేసేది ఖచ్చితంగా సాతానే. సాతాను వల్ల మనం పాపంలో పడిపోకుండా ఉండడానికి సాతానికి మనకు మధ్యనే బద్ద వైర్యాన్ని దేవుడు నమ్ముకున్నామంటే ఖచ్చితంగా సాతాను శోధన ఎక్కువగా వస్తుందండి. సాతాను జయించాలి. సాతాను జయించి వాడిని ఎదిరించి మనం ఖచ్చితంగా మనం దేవుని రాజ్యానికి మనం సంపాదించుకునే వారినే ఉండాలండి. అది దేవుని చిత్తం. అందుకే పోరాడేవాడు క్రైస్తవుడు అంటే పోరాడి గెలిచేవాడు. ఇశ్రాయేలుగా మరి యాకోబు ఎలా మారాడైనా పోరాడి గెలిచి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడండి. మనం కూడా పోరాడి గెలిచి పరలోక రాజ్యాన్ని సాధించుకునే వారిని ఉండాలి. అంతవరకు మనం ఇక్కడ ఎక్కడున్నాం? ఈ లోకంలోనే ఉన్నాం. ఈ లోకంలో ఏమున్నది? పాపమే ఉన్నది. పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికే యేసు వచ్చాడండి. అంతేగాని దేవుడు ఇలా ముళ్ళు పెట్టాడు, దేవుడు ఇలా చేశాడు అని మనం అనుకోకూడదండి. దేవుడు కరుణించాడు కాబట్టే పాపిగా మన శిరాయువు జీవించి పాపంలోనే పడి నరకానికి వెళ్ళిపోతున్న మనల్ని రక్షించడానికే దేవుడే దయ తెలిసి మొట్టమొదటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నారండి. దేవుడు ఆ వాగ్దానం ఇవ్వకపోతే మనం ఏనాడో నశించిపోయేవాడు. ఆదాము అవ్వతోనే మన చరిత్ర ముగిసిపోయేది. పాపిగా వచ్చారు, పాపంలో జీవించారు, పాపంలో మరణించారు, నరకానికి వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళటం అనేది దేవుడికి ఇష్టం లేదండి. అందుకే దేవుడు ఎప్పుడు కూడాను ఏనాడు కూడా కఠినాత్ముడు కాదండి. ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని పాపంలో నశించిపోతున్న మనల్ని చూసి దేవుడే ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. వాగ్దానం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మన ఆసక్తులు అని. పాపం అయితే చేయగలిగాం కానీ పాపానికి పరిహారం మనం చేయలేమండి. అది ఎంతవరకు కూడా ఎవరికి అసాధ్యమేనండి. ఎవరికి కూడా అది సాధ్యం కాదు. అది నశించిపోతున్న మనల్ని రక్షించుకోవడానికే తానే నిర్ణయించుకుని తానే వాగ్దానాన్ని ఇస్తున్నారు. దేవుడు కనుక ఆ వాగ్దానం ఇవ్వకపోతే శిరాయుగా మనం పాపంలో ఉండి పాపంలో నశించిపోయి నిత్య నరకంలోనే కొట్టుమిట్టి ఆడుతున్న వారికి ఉండేవారు. అలా ఉండకూడదని చెప్పే దేవుడు తన కృపని కనబరిచాడు. అందుకే ఎప్పుడు రక్షణ అనేది కృప ద్వారానే వస్తుంది. ఏదో మనం సాధించాము సంపాదించుకున్నాము అంటే రాదండి. దేవుని కృపను సంపాదించుకోవాలి. ఆయన ఇష్టలుగా జీవించాలి. ఆయన ద్వారా నడుచుకునే వారమే ఉండాలండి. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామో అప్పుడే దేవుని కృప ఖచ్చితంగా మనం రక్షిస్తుందండి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా శోధిస్తున్నాడు, ముళ్ళు పెట్టాడు అటువంటి ప్రార్థనలు ఎప్పుడు చేయకూడదండి. ఏనాడు దేవుడు ముళ్ళు పెట్టే దేవుడు కాదు. ముళ్ళు గుచ్చుకున్నది మనకి. పాపం అనే ముళ్ళు మనకు గుచ్చుకుంది. మనమే వెళ్ళాం, దారి తప్పి తిరిగాం, పాపం ముళ్ళు మీద అడిగేసాం, గాయపడ్డాం. గాయపడిన మనలో జాలి తెలిసి గాయానికి వైద్యం చేయడానికి ఆయన వచ్చేది. అది ఆయన పరమ వైద్యుడు. పాపమైన గాయానికి వైద్యం చేయడానికి ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డారు. ఆయన లేకపోతే పాపపు గాయముతోనే మనం మునుగుతూనే ఉండేవాడు అని. అక్కడ అగ్ని ఆనదు పురుగు సావదండి. ఆ చిత్తులోకి వెళ్ళిపోవచ్చిన మనల్ని తానే తన కరుణను చూపించి ఆయనే ముందుండి వాగ్దానాన్ని ఇస్తున్నారండి. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి.
మరి స్త్రీ సంతానం అంటే ఏమిటి, నీ సంతానం అంటే ఏమిటి? ఆ మాట ఎవరికి చెప్తున్నారు? సాతాను చెప్తున్నారండి. నీ సంతానము స్త్రీ సంతానము. ఆ మాటకు అర్థం తెలుసుకోవాలంటే యోహాను 8వ అధ్యాయంలో 39 చదువు. అందుకు వారు ఆ, ఆయనతో, ఆ, మా తండ్రి అబ్రహాము అనిరి. ఆ, యేసు, ఆ. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఎందుకంటే ఒక నిమిషం ఆలోచించండి. ఇప్పుడు మన తండ్రి ఎవరు? ఆ? యేసయ్యా లేకపోతే ఈ లోకంలో జీవించి మరణించేటువంటి అబ్రహాము? అంటే కొంతమంది అబ్రహాం అంటారు, కొంత పౌలు అంటారు, అది కొంతమంది పేదలు అంటారు, అలాగే పలానా సంఘం అంతేనైతే మరి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా సుధీరు లేకపోతే శేషరత్న గారు లేకపోతే పలానా అని పేర్లు పెట్టి ఇక్కడ జీవించిన వాళ్ళ పేర్లు పెట్టుకుందామా, లేకపోతే ఏసే బిడ్డలోని అది నామాన్ని పెట్టుకునే వారిగా ఉన్నాం. అవునా? ఎందుకు మరి ఎవరు అలా అంటున్నారట? అయ్యా మేము ఎవరికి దాసులం కాదు, అబ్రహాము సంతానం అని ఆ మాట ఎవరితో అంటున్నారు? ఏసేతోనేనండి. చదువు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా, దేవుని వలన వినిన సత్యమును మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లా చేయలేదు. అబ్రహాము అలా చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. మీరు మీ తండ్రి క్రియలనే చేయుచున్నారు. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారు కాదు, దేవుడు అక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించుదురు. నేను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు. హల్లెలూయా. దేవుడు వాగ్దానాన్ని బట్టి ఇక్కడికి వచ్చారండి, స్త్రీ సంతానముగా వచ్చారు. మరి సత్యాన్ని గ్రహించుకోగలిగామా? అని ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఆనాడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వచ్చారండి. ఎందుకంటే సాతానుతో పోరాడటానికి, సాతాన్ని ఓడించడానికి, సాతాన్ని నిర్మూలన చేయడానికి, సాతాను వాళ్ళు ఇబ్బంది పడతాం వాళ్ళని విడిపించడానికి, బానిసత్వంలో ఉన్న వాళ్ళని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. కానీ ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం? దేవుని బిడ్డలమని పిలువబడవలసిన మనము, దేవుడే మన తండ్రి అని మనం చెప్పవలసిన మనము కేవలం ఇక్కడ మనుషుల మీద ఆధారపడి, మనిషి అంటే ఒక అబ్రహాము ఒక మా తండ్రి అనో లేదా పలానా మా తండ్రి అనో దేవుని స్థానం లేకుండా మన హృదయంలోనూ ఒక విగ్రహంగా పెట్టుకుంటే మనం దేవుని బిడ్డలమా లేదా ఎవరి బిడ్డలం అవుతామండి? గమనించదు. మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. ఎందుకంటే దేవుని మాట చక్కగా ఉంటే దేవుడి ఆయన ఉద్దేశం అని తెలుస్తుందండి. కానీ మనం ఆచారాలకే ప్రాముఖ్యతనిచ్చి, ఇక్కడ ఆడంబరాలకే మనకి ప్రాముఖ్యతనిచ్చి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఉన్న కార్యక్రమం అన్నింటిలో ఘనంగా చేసుకున్నందువల్ల మనకు ఉపయోగం ఉంటుందండి. దేవుడు ఏమి ఉన్నారో తెలుసుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశం తెలుసుకోవాలి, అసలు పాపం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఏమి తెలియకుండా మనం కేవలం మనం ఇక్కడ ఒక ఆచార క్రమంలో పడిపోయి అంత అదే ఒక మార్గం అనుకుని అందులోకి వెళ్ళిపోయామనుకోంటే దేవుడు వచ్చిన ఉద్దేశంలోకి వెళ్తాయి. అందుకే మనం ఈ రోజుల్లో చూడండి, దేవుడు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే అనారోగ్యాలు బాగు చేయడానికి, ఆర్థిక ఇబ్బందులు అందరూ రక్షించడానికి, లేదా పలానా కార్యం చేయడానికి. వాళ్ళ అప్పులు ఉంది అనుకుంటే అప్పులు తీర్చేయాలి. ఈ రోజుల్లో కూడా అదే బోధలు వస్తున్నాయి చూడండి, సాతాన బోధలు. మందిరానికి రండి మీ అప్పులు తీరిపోతాయి. ఒకసారి వచ్చే 2 సార్లు, 2 సార్లు వచ్చే 2 సార్లు, 7 సార్లు వస్తే చాలండి.
7 సార్లు వెళ్ళారు అనుకోండి, మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. అటువంటి కోతలు లేని చోట ఉందండి. కానీ ఆయన ఎందుకు వచ్చారు? పాపంలో పడి నిత్య నరకానికి వెళుతున్న మనల్ని చూసి జాలిపడి స్త్రీ సంతానముగా వచ్చి మన తరపున సాతానుతో ఆయన పోరాడుతూ మనల్ని కూడా పోరాడే విధంగా ఆయన నడిపిస్తూ మనలో ఉండి మనం విడిపించడానికి ఆయన వచ్చారండి. ఎందుకంటే ఇక్కడ మనం ఏ స్థితిలో ఉన్నాం? సాతానుతో పోరాడవలసిన వారిగా ఉన్నామండి. ఆయన సహాయం తీసుకుని మన సాతానుతో పోరాడు. ఎందుకంటే నిత్యము వైరము సాతానుతోనేనండి, మనుషులతో కాదు. కేవలం సాతానుతోనే జరుగుతుంది నిత్యము వైరం అని. ఆ స్థితిలో మనం రక్షించడానికే ప్రభు వచ్చారండి. ఆ దృష్టిలో మనం చూసామనుకోండి, దేవుని మాటలు చక్కగా అర్థమవుతాయండి. అందుకే వాళ్ళు అంటున్నారు, దేవుడు ఏసై ఎంత చెప్పినా సరే వారు ఏమంటున్నారు? మా తండ్రి అబ్రహామే, మీ వ్యభిచారం వల్ల పుట్టేవారు కాము. ఇంకా ముందుకు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు, మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచిన వాడు కాడు, సత్యమునందు నిలిచి ఉన్నవాడు కాడు. వాని యందు సత్యమే లేదు, వాని యందు సత్యమే లేదు, సత్యమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు? యేసయ్య దగ్గరే ఉన్నారు. కానీ వారి మనసు ఎక్కడుంది? అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు దేవుని మాట తిని దేవుని మాట దాకా జీవించేవారు దేవుని బిడ్డలు. దేవుని మాటలు పక్కన పెట్టి ఆచారపూర్వకంగా జీవించేవారు సాతాను బిడ్డలండి. వాళ్ళు బాప్తిసాలు తీసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, పెరుగు బలపదులు తీసుకోవచ్చు. దేవుని మాటకి చోటు లేకపోతే అక్కడ వారి తండ్రి ఎవరవుతారండి? అందుకే వారికి వీరికి ఏం కలుగుతుంది? బద్ధ వైరం అని. అందుకే మనం యేసయ్య బిడ్డలమా లేదా సాతాను బిడ్డలమా? అందుకే ఇక్కడ బద్ధ వైరం ఉంటుందని వాక్యమే స్పష్టంగా చెప్తుంది. మనం ఎప్పుడు దేవుని బిడ్డలుగా మారాలండి. ఆయన వాగ్దానాన్ని మనలో నెరవేరే విధంగా ఖచ్చితంగా ఆయన నిలిచి ఉండేవారిని ఉండాలి. ఆశ కలిగి ఉండాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన వస్తున్నాడు, మనలో జన్మించాలి. ఆయన మనలో జన్మిస్తేనే మనం విడుదలండి. ఆయన మన తరపున ఉండాలి. మన తరపున ఆయన ఖచ్చితంగా పోరాడాలి, సాతానుతో పోరాడాలి, మనం బలపరచాలి. ఖచ్చితంగా మనం ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆయన రాజ్యానికి, నిత్య రాజ్యానికి తీసుకెళ్ళేదిగాను ఆయన మనలో ఉండి ఖచ్చితంగాను మన సహాయం చేసేవాడిగాను ఉండదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఇదనమాట. అందుకే ఆయన అంటారన్నమాట, నీ సంతానానికి స్త్రీ సంతానానికి బద్ధ వైరము కలగజేతి దేవుడే నిర్ణయించారండి. శాతానికి ఇసుమంతా కూడా స్థానం ఉండదండి. అంటే పాపానికి మనలోనూ పాపం అనేదాన్ని ఇసుమంత కూడా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఆ దేవుడు ఇష్టపడడు. ఆయన ఎప్పుడు నిష్కళంకమైనటువంటి వాడు, నిష్కళమైనటువంటి కనిదృష్టి కలిగిన వారు. ఆయనలో పాపం లేదు. ఆయన బిడ్డగా మనం మారాలంటే అదే విధమైనటువంటి విధంగానే మనం ఉండాలి. అందుకే అవన్నీ కూడాను తన కుమారుడి మీద మోపుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు, కానీ మన మీద మోపడానికి మనకు ఒక అవకాశం ఇస్తున్నారు అనమాట. యేసయ్యను నమ్ముకున్నావా ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. ఆయన మాట తీసి పక్కన పెట్టామనుకోండి, ఖచ్చితంగా సాతానికి ఏం జరుగుతుందో మనకి అదే జరుగుతుంది. సరే, మీరు రోమీయులు 2:28-32 చదువు. మొదటి అధ్యాయం 28-32. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నీయనొల్లనందున పోయిరి గనుక
చెయ్యరాని కార్యములు చేయుటకు చేయుటకు దేవుడు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఎందుకని అప్పగించారు ఆయన? ఇంక వారి మనసులో ఎవరికి స్థానం లేదు? ఆచారానికి ఉంటాయండి. ఈ లోక సంబంధించిన విషయాలు అన్నిటికీ మనసులో స్థానం ఉంటుందండి. కానీ దేవుని వాక్యానికి అలా ఉండటానికే మనం ఇష్టపడతాం కాబట్టి అవన్నీ కూడా మనలోనే జరుగుతాయి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వు దేని మీద ఆశపడి ఉన్నావు? దేవుని రాజ్యం కోసమా, నీ రాజ్యం కోసమా? దేవుని రాజ్యం కోసం అయితే పరలోకం వెళ్తాం. కానీ ఇక్కడ మన రాజ్యం కోసం అయితే నేను, నా పిల్లలు, నా ఇంటి వారు, నా ప్రజలు అని ఇక్కడ రాజ్యాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు దేవుడికి ఆయనకి మన మనసులో మన హృదయంలో స్థానం ఉండదండి. కానీ అలాగే చెప్తారులే అయ్యగారులకి ఏమైనా పని ఉన్నది, అలాగే చెప్తారులే అని చెప్పి ఏం చేస్తాం? వాక్యాన్ని తీసి అక్కడ పడేస్తామని పక్కన పడేస్తామండి. ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. ఇలా మేము ఉంటామండి అని అంటారేమో, ఖచ్చితంగా జరుగుతుందండి. ప్రతి ఇంట్లో కూడా చూడండి, దేవుడు హెచ్చరించినప్పుడు హెచ్చరిక ఎలా తీసుకుంటున్నాం మనం? ఖచ్చితంగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారండి. దేవుడు హెచ్చరికలు ఇస్తున్నప్పుడు హెచ్చరికలు ఎలా తీసుకుంటున్నాం? ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే కొంత ఇళ్లలోనూ ఈ ఉండకూడదు దేవుడు చెప్తున్నాడు. అదే మాట ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నామండి. కానీ ఆ దేవుని మాటకి విలువనిచ్చి అది తీసి పక్కన పడేస్తున్నామా, లేకపోతే వాటిని పెట్టుకుని దేవుడిని అనుసరిస్తున్నామా? ఇంక దేవునికి ఎక్కువగా రోషం పుట్టించేది ఏదండి? మీకు దేవునికి ఎక్కువగా రోషం పుట్టించేది ఏదండి? మీరు చెప్పే వరకు ముందుకు వెళ్తుంది జరగదండి. ఇక రెండో ఆజ్ఞ ఉంది. చెప్పండి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉంటుంది. అంటే బైబిల్ చదువుతులేదు అనమాట ఇంటికాడైతే. ఇక రెండో ఆజ్ఞ ఏమిటది? ఆకాశంలోనే గాని భూమి అంతే గాని పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఇండు దేని రూపమును విగ్రహం అందైనను నీవు చేసుకొనకూడదు, వాటిని సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. యాలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు. ఇంతకీ దేవునికి ఏమి రోషం పుట్టిస్తుంది? అది ఏసై పోటామైనా సరే, ఏసై విగ్రహమైనా సరే, ఏదైనా సరే అది దేవునికి ఏం కలిగిస్తుంది? రోషం పుట్టించేది మన ఇంట్లో పెట్టుకుంటే దేవుని ఆశీర్వాదం నమ్మకి ఎలా వస్తుందండి? ఆ విషయంలో మనం ఏం చేస్తున్నాం? ఆయన మాటని ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు చెప్పినా
ఆ మాట తీసి అక్కడ పెట్టేస్తున్నామండి. ఆ మాట తీసి పక్కన పెట్టేస్తున్నామండి. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు నా బిడ్డలైతే నా మాట విని గైకొందురు. అందుకే మనం ఎవరో మనం అంటే దేవుని మాటకి విలువనిచ్చి దేవుని చిత్తం ఆయన మహిమపరిచి ఆయన సంతోషపరిచే వారిగా మనం ఉండాలా, లేకపోతే నేను దేవుని మాటను పక్కన పెట్టేసి ఆదాము అవలాగా మరి మారిపోవాలి. అమ్మా, దయచేసి దేవుడు గుర్తు చేస్తున్నాడంటే ఒకవేళ ఏమన్నా దేవుని విరుద్ధమైన మన ఇంట్లో ఉంటే తీసి అవతల పాడేయండి. అది ఎటువంటిదైనా సరే దేవుని రోషం పుట్టించేది మన ఇంట్లోనూ ఉండకూడదండి. దేవుని విరోధమైన ఏ ఆయుధమును వర్తిల్లదు. ఇంకో వాక్యం ఉంది కదమ్మా, అంటే దేవుని విరోధమైంది ఏ ఆయుధమైనా సరే వర్తిల్లదు. అంటే అది ఎక్కడైతే ఆయుధం అది ఉన్నదో అటు వర్తిల్లదండి. అది మన శాపం అయిపోతుంది. శాపంలో విడిపించడానికి నేను వచ్చాను. సాతాను ఏం తీసుకొస్తుంది, మీరు నమ్ముకున్న దేవుడిదే కదా అంటుంది. తీసుకొచ్చి దేవుని విరోధమైన మన ఇంట్లో పెట్టి దేవునికి మన మీద ఏం కలిగిస్తుంది, ఖచ్చితంగా రోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుని ఆగ్రహానికి ఎవరు గురి కావాలి? అందుకే మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, అన్ని దినము కూడా మనం జాగ్రత్త కలిగి మెలుగు కలిగి ఉండేవారునే ఉండాలి. ఆ కోరిక కలిగి ఉన్నామనుకోండి అంటే అప్పచెప్పి అది ఆశపడే ప్రాణాన్ని విగ్రహాన్ని రక్షిస్తుందా పెట్టుకో, ఇలా విగ్రహం సాగిలపడు, ఆ విగ్రహం రక్షిస్తుందా? అది ఏసే కోట అవనివ్వండి, ఒక సిలువ అవనివ్వండి, ఏమైనా అవనివ్వండి, దాన్ని సాగిలపడండి, అది రక్షిస్తుంది, ఏసే రక్షిస్తాడు. ఎప్పుడు కూడా మనం దేవుని మాటని పక్కన పెట్టేసేవారు ఉండకూడదు. ఆదాము చేసిన మొట్టమొదటి పొరపాటు దేవుని మాటను తీసి పక్కన పెట్టి సాతాను మాటని చేర్చుకున్నందువల్ల ఇంటిలోకి ఏం తీసుకొచ్చుకున్నారండి? ఖచ్చితంగా ఒక శాపాన్ని తెచ్చుకున్నారు. ఆ శాపం మరణమే కూర్చుంది. దేవుని దూరం అయిపోయారు. ఇప్పుడు దేవుని దూరం అయిపోయే వారిని దగ్గర చేర్చడానికి తన కుమారుణ్ణి మనం చేసిన పాపానికి పరిహారం కింద బలిగా ఇవ్వటానికి దేవుడు నిర్ణయించుకున్నారండి. అందుకే నీ సంతానానికి ఆయన సంతానానికి అక్కడ భర్త వైరాన్ని తీసుకుని వస్తాను. ఇంకా మూలవాక్యంలో వెళ్ళు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక. అక్కడ కాదు 3:15 మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. స్త్రీ సంతానము అంటే యేసయ్య. యేసయ్య సాతాను ఎక్కడ కొడతారు? ఇప్పుడు కూడా మడమ దెబ్బ పెద్దదా, తల దెబ్బ పెద్దదా? సాతాను నిర్మూలన చేసే విధంగా తల దెబ్బ తీసేవారు యేసయ్య. కానీ అక్కడ సాతాను ఏం చేస్తాడు? కేవలం మడమ దెబ్బ అంటే మన కార్యాలు జరిగే వాటికి ఆటంకం, అది ప్రాణాపాయం చేయదు కానీ గాయపరుస్తుంది. కేవలం సాతాను గాయపరచగలడు అంతే, సాతాను ప్రాణాపాయం తీసుకురాలి. మనం చేసిన పాపాల గాయాల కింద ఇది ప్రభు అనుభవించారు. అదే అక్కడ మన ద్వారా నెరవేరుతుందండి. అక్కడ మనం చేసిన అపరాధాలు, పాపములు, శాపములు, తనలో వచ్చిన గాయాలు ఆ సమయంలో కలవరి శిలువ మీద ఆయన భరించి తన ప్రాణాన్ని పెట్టి ఆ మరణాన్ని జయించి తిరిగి లెగిసి సాతాను ఆలోచనని ఆయన జయించారండి. మరణం కేవలం మనం అందరూ మరణించాలనుకున్నాడు ఆయన, కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లెగిసి మరణం మీద ఆయన విజయం పొందుతున్నాడు. కాబట్టి మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయము ఎక్కడ? అది తలదెప్పండి. కేవలం సాతాను ఏం చేస్తాడు? ఈ లోకంలో పాపానికి జీతాన్ని అనుభవించేదే చేస్తాడండి. మనం చేసే కార్యాలు కానీ, అనారోగ్యాలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ మనం సృష్టించి కేవలం ఇక్కడ మడమ దెబ్బలు మాత్రమే వేస్తాం. మనం పని చేస్తాం, జీతం రాదు. రాత్రి పగలు గొడ్డుగా మనం కష్టపడతాం, జీతాలు రావు, ఆరోగ్యాలు పాడైపోతాయి.
అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ సాతాను వల్ల వచ్చేటువంటి మడమ దెబ్బలండి. వీళ్ళన్నిటి కూడాను తాను అనిపించడానికి ఈ లోకానికి వచ్చారండి. అని మీద అనుకున్నావా వీటిని సులువుగా దాటుకుని వెళ్ళేవారు ఉంటామండి. అందుకే మనం ఎప్పుడు కూడాను దేవుని వాక్యానికి విలువనిచ్చి ఆశపడేవారు ఉండాలి. కానీ ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తామో, మనం దేని మీద ఆశపడుతున్నామో దానికి లోబడే విధంగా మన మనసును అక్కడ అప్పచెప్పేస్తారండి. అప్పుడే భక్త వ్యతిరేకుల కింద అక్కడ మారుతారండి. ముందుకు వెళ్తే ఎబ్రీయులు 2:14 చూడము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మనము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా చేయుటకును మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. హల్లెలూయా. ఇక్కడ మనం దేనికి ఎక్కువ భయపడతామండి? కేవలం మరణానికండి. ఇంకా మరణిస్తే ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. అందరి పరిస్థితి ఇదేనే. యేసయ్యని నమ్ముకున్నాం అనుకోండి, ఆయన ద్వారా మనం మనసు మార్చుకున్నాం అనుకోండి, మన జీవించే పద్ధతి మార్చుకున్నాం అనుకోండి, మరి భయపడాల్సిన అవసరం లేదండి. ఈ ఇంటిలోంచి ఆ ఇంట్లో మారుతాం అంతే. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నాం, ఇక్కడి నుంచి ఎక్కడికి మారుతాం? మళ్ళీ ఆ ఇంటిలోకి. కానీ వేసే సంబంధం లేకుండా జీవించామనుకోండి, ఈ లోకంలో ఉన్న జీవించాం మనం, ఆ లోకంలోకి వెళ్తామండి. ఆ లోకం ఎక్కడిది? అగ్ని ఆరదం పురుగు సావదండి. అంటే మన యజమాని ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం. ఏసే నమ్ముకున్నామా, ఏసే ద్వారా రక్షించబడ్డామా, ఏసే ఇంట్లోకి వెళ్తాం. మనం సాతాను నమ్ముకున్నామా, సాతాను చిత్తాన్ని జీవించామా, సాతాను ఎక్కడికి వెళ్తాడు? అక్కడికే వెళ్తాం. అగ్ని ఆరదం పురుగు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం అండి. పాపాన్ని జయించే శక్తి ఎవరికి లేదండి. పాపం చేయగలుగుతారు కానీ పాపానికి పరిహారం ఉండదండి. పాపాన్ని పరిహరించాలంటే ఈ భూలోక సంబంధి ఏ రక్తం కూడా పనిచేయదండి. అంటే పరలోకం నుంచి వచ్చిన రక్తమే దాన్ని పరిహరించాలి. మరి పరలోకం నుంచి ఎవరు వచ్చారు? వచ్చి రక్తం పెట్టి పాపాన్ని కడిగిన వాళ్ళు ఎవరైనా ఈ రోజులో ఉన్నారండి? ఏ గ్రంథం అయినా సరే, ఎక్కడైనా సరే పాపాన్ని పరిహారం కింద, రక్త పరిహారం కింద చెల్లించిన వారు ఎవరైనా ఒక్కరు చూపించండి. అటువంటి వారు ఎవరు లేరండి. అందుకే అన్ని నామముల కన్నా ఆ నామం ఎందుకు వచ్చింది? పాపాన్ని జయించి, ఏ మరణమైతే మన మీద ఏర్పాటు చేస్తుందో ఆ మరణాన్ని జయించి 3 రోజులు సమాధిలో ఉండి 4వ నాడు తిరిగి లెగిసి 40 రోజులు ప్రజలందరి వైపు అందరు కనబడుతూ పరలోకానికి పట్టపగలు ఆయన ఆరోహణం అయినప్పుడు కొన్ని వేల మంది చూసిన వారు ఉన్నారు. అందుకే సాతాను అది ఆ విధంగా చేయటం వల్ల సాతాను తల దెబ్బండి. వాడు అనుకున్న పని అక్కడ నెరవేరలేదండి. ఆ సమయంలో సాతాను ఏమనుకున్నాడు? మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు కదా, మన వెనకాల వచ్చేస్తారు అనుకున్నాడు. కానీ యేసయ్య మరణాన్ని జయించి మరణములు విరిసివేశారు కాబట్టి మరణం వల్ల మనకు భయం లేదండి. ఆయన మరణిస్తామా, ఈ ఇంటిలోంచి ఆ ఇంట్లోకి వెళ్తాం. ఆ ఇల్లు ఎక్కడ ఉందంటేనే అక్కడ ప్రకటన గ్రంథంలో 21:3 చూడము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము
మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో ఆయన వారితో కాపురం ఉండెను. వారాయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిసి వేయని. లోకంలో ఉన్న పడిన శ్రమలండి, పాపం అయితే చేసాం, ఈతలు అనుభవిస్తున్నాం, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనకి ఏం కలిగి కన్నీరు కారుస్తున్న వారేనండి. ఇబ్బందులు పడుతున్న వారే, బాధలు పడుతున్న వారే, వ్యాధులు వాళ్ళ ఇరుకులు ఉన్నవారే, సమస్యలు ఉన్నవారే, దేవుడు నమ్ముకున్న వారికైనా దేవుడు నమ్ముకున్న వారికైనా ఎవరికైనా కలిగేది ఇదేనండి. పాప దాసత్వంలో పడి ఉన్న మనకి విమోచన వచ్చే వరకు కూడాను ఈ లోకంలో ఈ శ్రమలు తప్పమండి. ఈ లోకంలో శ్రమలు పడ్డాం కేవలం దేవుని కృపదేవత నరకానికి వెళ్ళవచ్చిన మనల్ని రక్షించి తన రాజ్యానికి వారసులుగా మార్చడం కోసం తన ప్రాణం పెట్టినందువల్ల, మన విమోచన దొరికినందువల్ల మనం నిత్యరాజ్యంలోకి వెళ్ళగలుగుతున్నామండి. అందుకే నిత్యరాజ్యంలోకి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ ఇంటిలోనే, దేవుని ఇంటిలో వారు ఉండిరి. అక్కడికి వెళ్ళాలండి. అందుకే రక్త మాంసం కలిగిన వారు మనం. అందుకే మన స్వరూపంలో వచ్చారైనా, మన రూపంలోకి వచ్చారైనా, మన బంధువులుగా వచ్చారైనా. ఇక మన మీద ఏర్పడి చేస్తున్న రుణములన్నీ కూడా ఆయన తీర్చి మనకి విమోచన ఇచ్చి. అందుకే 53వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది చూడండి. గ్రంథం 53:5 చూడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. మరి ఇది ఇవ్వటానికేనండి శ్రీ కుమారుడుగా వచ్చారండి ఆయన. అది లోకానికి వచ్చినప్పుడు మరి మన పరిస్థితి ఏమిటి? ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు జీవిస్తూ మొదలుపెట్టి ఇందాక 2వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నా చూడండి. దేవుని విరోధమైన ఆలోచనలు, దేవుని విరోధమైన పనులు, అందరూ ఏకీభవించడమే, మంచిగా ఎవడో ఏకీభవించరండి. అదే కనుక చెడు క్రియ జరిగిందనుకోండి, గుమ్మిగూడిపోతారు. అందరూ ఆలోచన చేస్తారండి. పరిపాలించే వాళ్ళు కూడా వార్తనే ఉంటారు, ఇష్టానుసారంగా చేస్తారు. పరలోకంలో దేవుడు నవ్వుకుంటాడండి. ఎందుకంటే దేవునికి విరోధంగా మనం ఏమి చేసి సాధించగలం? అందుకే దేవుని విరోధమైన కార్యం ఏది కూడాను వర్తిల్లదండి. అందుకే మొట్టమొదటి వాగ్దానం, నీ సంతానములకును స్త్రీ సంతానములకును బద్ధ వైరము కలగజేతును. మనం స్త్రీ సంతానం అండి. ఇది యేసుక్రీస్తు రక్తం వల్ల మనం పరిపూర్ణ కడగబడిన వారము. ఆయన మాటలు వినాలి, విని గ్రహించుకోవాలి, చెప్పిన విధంగా జీవించేవారని ఉండాలండి. అంతేగాని మనుషుల మాటలు క్రోసి వేసే విధంగా దేవుని మాటలు క్రోసి వేసేమనుకోండి, సాతాను సంతానం అయిపోతామండి. అందరికి వచ్చిన 2 శరణాలు చూడండి. మరి రాఘవ గారు ఒకటి పాటలు బాగా పాడేవారు. అప్పుడు కృపచేత నన్ను రక్షించినవే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినవే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ఉంచినవే, నా కడిగి పరిశుద్ధ పరచితివే.
నాకెన్నో మేలులు చేసి అత్యంతును దేవనికేమి చెల్లింతును నా జీవితాశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే నా జీవితాశలు లేవను కొనగా నా హక్కుని ఆశ తీర్చితివే నలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాక భయమిచ్చితివే నలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాక భయమిచ్చితివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీవే హల్లెలూయా నీ కాడి మోసే నా తోడు నీవై నీ చేతి నీడలో నన్ను దాచియున్నావే నీ కాడి మోపి నా తోడు నీవై నీ చేతి నీడలో నన్ను దాచియున్నావే ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలు నన్ను నడిపించుచున్నావే ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీవే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీవే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా ఒకసారి ఆలోచించండి మన స్థితి ఏమిటి ఏ స్థితిలో వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు మనం అంటుంటున్నాడు దేవుడు అది ముళ్ళు పెట్టేశాడు దేవుడు నన్ను బాధించేశాడు దేవుడు నన్ను కొట్టేశాడు దేవుడు నన్ను ఇబ్బందులు పెట్టేశాడు ఇబ్బందులు పెట్టాడా రక్షించాడా అలా మరి ఎక్కడికి వెళ్ళాలి నలుదిశలో భయమేనండి ఏ దిక్కుకెళ్ళి దీవించాలన్నా కష్టాలే ఆ ఊరు వెళ్దామా ఈ ఊరు వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటామండి అక్కడే సుఖాలు ఉండవండి కష్టాలే ఉంటాయి ఆయన మన కోసం వచ్చినప్పుడు మనం ఆయన మీద ఆధారపడి ఆయన చూపించిన విధానంలో జీవిస్తే ఖచ్చితంగా మనకి రక్షణ అనేది ఆయన అనుగ్రహిస్తారండి ఎక్కడికి తిరగవలసిన అవసరం లేదండి అక్కడికి అక్కడికి తిరగవలసిన అవసరం లేదండి మనం ఉన్న చోటుగా ఆయన వస్తున్నారు అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే నేను వారి మధ్యలో ఉంటాను మన మధ్య ఏమి ఉండకూడదు విభేదాలు ఉండకూడదండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరి మధ్య విభేదం ఉంటే వారి ప్రయాణం ముందుకు సాగదండి అందుకే ఇద్దరు అన్నమాట వచ్చిందండి ఇద్దరు ఏకీభవిస్తే మూడో వారిగా ఆయన వచ్చి ఏకీభవిస్తారండి అదే విభేదాలు తగాదాలు పోట్లాట్లు మస్తరాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సాతాను వల్ల వస్తాయి
ఆయన నిలిచి ఉన్నప్పుడే రక్షణ. ఆయన రక్షించడానికి వచ్చారు కానీ భక్షించడానికి అది రాలేదు. అందుకే రోమీలో స్పష్టంగా ఉంటుంది ఆ మాట 3వ అధ్యాయంలో 23 నుంచి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అవునండి. ఎందుకంటే దేవుడు ఎంతగానో ఆశపడ్డారండి. తన స్వరూపంలో సృష్టించిన దేవుడు మనం ఏ రీతిగా ఆలోచించారంటే తన మహిమలో ఉండి అంటే ఈ భూలోకాన్ని మనం ఏలుబడి చేయాలని దేవుడు ఆశిస్తే దేవుని మహిమలో ఉండాలని ఆశించారండి. అంటే దేవుని ప్రతినిధులుగా మనం ఈ భూమి మీద ఉండాలని ఆశించారండి. దేవుని ప్రతినిధులుగా ఉన్నామా, దేవునికి పట్ట శత్రువులుగా ఉన్నామా? అంటే మనం ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, ఎందుకు ఉన్నామని దేవుని ప్రతినిధులుగా ఉన్నామా లేకపోతే దేవుని విరోధులుగా ఉన్నామా? అయినా సరే ఆయన ఏమాత్రం బాధపడలేదండి. నశించిపోతే మనం చూసి బాధపడ్డారు కానీ తన తన అనుగుణం నెరవేరకపోయినా సరే మనం రక్షించడానికి ముందుకు వచ్చారు కానీ శిక్షించడానికి కాదండి. అందరూ పాపం చేసిన వారమే, దేవుని విరోధంగా నడుచుకున్న వారమే. ఇంకా ముందు కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడదు. హల్లెలూయా. మన నీతిమంతులుగా మనం ఎంతగా మనం ప్రయాసపడినా మన నీతి ఏ విధంగా ఉంటుంది? మురికి గుట్టలేనండి. అందుకే ఆయన ఉచితంగా ఇస్తున్నారండి. మనం కష్టపడవలసిన అవసరం లేదు. ఆయన మాటకి విలువనిచ్చి ఆయన చెప్పిన చోట మనం నిలిచి ఆయన ద్వారా నడుచుకొని జీవిస్తే చాలండి. అంతా అయిందే. దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించే తన కుమారునే బలి కింద, బలి పశువు కింద ఈ లోకాన్ని పంపించారండి. అందుకే మొట్టమొదటి బలిపీఠం క్రీస్తు బలిపీఠం అండి. అంటే క్రీస్తు బలి అయిన చోటే ఒక బలిపీఠం అండి. ఆ బలిపీఠం మందిరం, ఆ మందిరంలోనే మనం నిలిచి ఉన్నామండి. ఆయనే బలి అవ్వడానికి వచ్చారండి. మరి ఇంత అమూల్యమైన రక్షణ పొందుకున్న తర్వాత మనకు ఆరాధించడానికి కూడా మనం ముందుకు రాకపోతే, ప్రార్థన చేయడానికి ముందుకు రాకపోతే మరి ఎవరు అవుతాం అప్పుడు? మనం కేవలం అని కుమారుడు యొక్క క్రీస్తు రక్తము ద్వారానే మనకు విమోచన కలుగుతుందండి. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అండి. లేదయ్యా నేను కష్టపడతాను, నేను సంపాదించుకుంటాను అనుకోవచ్చు. మనం ఎంత కష్టపడినా, ఎంత నీతిమంతులుగా మార్చాలన్నా అనుకున్న మన నీతి మురికి గుడ్డలుగానే ఉంటాయి. ఎందుకంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి, 5గురికి మనం నచ్చుతాం. ఎంత మంచి చేసినానో పక్కన ఉన్న 5గురు ఏమంటారండి? ఎవరిని కూడా తృప్తిపరచలేమండి. ఏదో లోపం కనపడతానే ఉంటుంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా. దేవుడు ఉచితంగా మనకి అనుగ్రహిస్తేనే రక్షణ అండి. లేకపోతే మనం నిత్య నరకానికి వెళ్ళిపోవలసిన వారు. అందుకే దేవుడు మొట్టమొదటే బయటికి ఎట్టివేసిన వెంటనే దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఎందుకంటే ఆదాము అవ్వ శిరకాలు పాకులుగా మనం నశించిపోకూడదని దేవుడు నిర్ణయించినారు. కాబట్టి అక్కడ ఆ పాపానికి పరిష్కారం కూడాను వెంటనే చూపిస్తున్నాడు. స్త్రీ కుమారు నీకును స్త్రీకిని, స్త్రీ సంతానానికి, నీ సంతానానికి గౌరవం కలగజేసేతును. స్త్రీ సంతానం ఏమో తల మీద కొడితే నీ సంతానం కేవలం మడమ మీద కొడుతుంది. సాధన వల్ల మనకి గాయాలే కలుగుతాయి, ప్రాణాపాయం రాదండి. అందువల్ల మనం భయపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు తెల్లదెబ్బ కొట్టేవాడు ఆయన జయిస్తారండి. ఆ తెల్లదెబ్బ ఎవరు కొట్టారు? కేవలం వేసే మరణం వల్ల ఇక నశింప చేయాలనుకున్నాడు. ఆ మరణాన్ని జయించి తిరిగి లెగిసి సాతాను ఆలోచనల్ని అక్కడ నిర్మూలన చేసాడు. సాతాను ఏమనుకున్నాడు? మరణం వల్ల వీళ్ళందరూ నశించిపోతారు అనుకున్నాడు. కానీ ఆ మరణాన్ని జయించి తిరిగి లెగిసి, మరణమా
నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆయన మనల్ని రక్షణకర్త కింద అనుగ్రహించబడ్డారు. మొదటి యోహాను 5 అధ్యాయం మొదటి 5 వచనాలు. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుకున్న వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దీని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనటి దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని ఎలా జయించగలదు? లోకం అంటే ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవడంకాలే. వీటి ద్వారానే పాపం మనలోకి వస్తుంది. శరీరాశ, ఏం సంపాదించుకుందాం, ఏమి తిందాం, ఏం ధరించుకుందాం. లోకాశ, మంచి పదవులు కావాలి, మంచి హోదాలు కావాలి, మంచి ధనవంతులు అవ్వాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వీటి కోసం ఏం చేస్తామండి? చేయరాని పనులు. అన్నదమ్ముల మధ్య గొడవలు ఎందుకు వస్తాయండి? ఇన్ని రకాల కార్యాలు జరగడానికి కారణం ఏమిటి? లోకాన్ని జయించవలసిన మనము వాడికి లోబడిపోతాం అని. అందుకే మన కోసం వచ్చే రక్షకుడిని మనం ప్రేమించి ఆయన సన్నిధానంలో నిలిచి ఉన్న వారమునే ఉండాలి. అందుకోసమే ఆయన రక్తము, ఆయన శరీరము మన కోసం ఇచ్చారు. దాన్ని గుర్తు చేసుకుంటే ప్రభా నీలోనే ఉన్నాము, మీరేమో రక్షించేవాడు, మీ మీద ఆనుకుని ఉన్నామని మీరు ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి జీవిస్తామో ఆయన రక్తము శరీరము మనలో క్రియలు జరిగిస్తాయి. దేవుడి సినిమాకి దీవించి ఆశీర్వదించును గాక.